మరి వెల్మల్ గ్రామ ప్రజలకు నేను వెల్మల్ వాసుని భోగరాము, నా పేరు భోగరాము. ఎక్స్ వార్డ్ నెంబర్, ప్రజెంట్ ఎక్స్ వార్డ్ నెంబర్ నుంచి ఎన్నో సేవలు చేశాను. మరి ఊళ్ళో గురించి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా చేశాను. వెల్మల్ విలేజ్లో ఒక మార్కెట్ అని సంతా తీసుకొచ్చాను. టైంకు బస్సు లేదంటే బస్సు తెచ్చాను. ఎన్నో పనులు చేశాను. బ్రిడ్జి విషయాలు మాట్లాడాను. ఆలూరు నుంచి వెల్మల్ బ్రిడ్జి కూడా ఆ విషయం కూడా మాట్లాడి బ్రిడ్జి కూడా పనులు నెరవేరేటట్లు మట్టి రోడ్డు పడే విధంగా కూడా మాట్లాడి దాన్ని అభివృద్ధి చేశాను. ఎక్స్ వార్డ్ నెంబర్గా ఎన్నో గ్రామంలో మురికి కాలువల నుండి చిన్న పెద్ద పింఛన్లు ఇప్పించడము ఇలాంటి ప్రతి ఒక్కటి సహకరిస్తూ ప్రజలకు ఎటువంటిది రూపాయి ఆశించకుండా నిజాయితీగా వార్డ్ నెంబర్ చేసి ఎక్స్ వార్డ్ నెంబర్గా ఈరోజు గ్రామ సర్పంచ్గా వెల్మల్గా పోటీ చేస్తున్నాను. మరి నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, నాకు ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. ఈ ఫుట్బాల్ గుర్తు ప్రచారంలో నేను భాగంగా ప్రతి గల్లీన నేను తిరుగుతున్నాను. ఎటువంటిది ఓటుకు విరుద్ధంగాను, ఎటువంటిది ఓటుకు రూపాయి ఇవ్వకుండా, ఓటును కొనకుండా స్వచ్ఛంగా ఓటు వేయాలని ప్రజలను కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ నేను చేసిన పనులు వాళ్ళకు గుర్తు చేస్తూ ఓటుకు ఎలాంటిది పంచకుండా, ఎలాంటిది ఓటుకు నోటుకు మాంసము మద్యం ఎలాంటిది పంచకుండా ఓటుకు విరుద్ధంగా నేను ప్రచారంలో చేస్తూ ముందుకు పోతున్నాను. మరి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి అందరికీ తెలిసిన విషయమే, నేను ఎంతో చాలా పనిచేస్తానని గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, మహిళలకు, మొట్టమొదటిగా యువతకు ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు. నేను హార్డ్ వర్క్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఒక ఎక్స్ వార్డ్ నెంబర్గా ఎన్నో పని చేశాను. మరి సర్పంచ్గా కూడా ఎన్నో పనులు చేస్తానని నేను ప్రశ్నించే గొంతులాగా తప్పు చేసిన వారిని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూ మరి ఒక ప్రశ్నించే గొంతుగా నేను ముందుకు పోతున్నాను, పనిచేస్తున్నాను. మరి ఒక సర్పంచ్గా నన్ను ఆదరించి వార్డ్ నెంబర్గా ఏ విధంగా గెలిపించారో సర్పంచ్గా కూడా అదే విధంగా నన్ను ఆదరించి నన్ను ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు పోవడానికి నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాను. నేను ఎలాంటిది రూపాయికి, ఓటుకు నోటుకు రూపాయి కూడా నేను ఎలాంటిది మాంసము మద్యము ఎలాంటిది నేను పంచకుండా నేను తిరుగుతున్నాను. దయచేసి చెప్తున్నాను, ఈ ఓటుకు నోటుకు మద్యంకు మాంసానికి తీసుకున్న వారు ఇచ్చేవారికి కూడా చాలా ఇబ్బందే. వాళ్ళకు ఈరోజు ఇచ్చిన వారు కూడా మళ్ళీ ఒక 50-40 సినిమాలుగా వెల్మల్లో 40-50 లక్షల దాకా టార్గెట్, 40-50 లక్షలు పెట్టి గ్రామ సర్పంచ్గా ముందుకు వస్తే అతనికి వచ్చేదే నెలకు 6,500 జీతము. 6,500 జీతానికి ఈ వెల్మల్ గ్రామంలో 40-50 లక్షల దాకా ఖర్చు చేసి సర్పంచ్ బడిలో ఉన్నారు కొంతమంది. మరి దానివల్ల ఏం లాభం వాళ్ళకు? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం, నాకు తెలిసిన బట్టి నేను వార్డ్ నెంబర్ ఆల్రెడీ ప్రజెంట్ వార్డ్ నెంబర్ ఎక్స్ వార్డ్ నెంబర్ కనుక నాకు తెలుసు. గ్రామ సభలు పెట్టారు, గ్రామకు సంబంధించిన విషయాలు ప్రజలకు వెల్లడించారు. ఎలాంటిది బిల్లు వచ్చినా కూడా సగం బిల్లు ఖర్చు చేస్తారు, సగం బిల్లు ఎగలోపుతారు. వాళ్ళు చేసే లక్షల పైసలు ఈ 30 ఒక వ్యాపారం టైపు, ఈ సర్పంచ్ అనేది ఒక వ్యాపారం టైపు సాగింది. ఎవరైనా సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు ఉంటే నిజాయితీగా ప్రజా సేవ చేయడానికే ముందుకుండాలా కానీ ఈ సర్పంచ్ అనే పదవులు ఒక వ్యాపారం లాగా మారినాయి. అలాంటిదే వెల్మల్లో కూడా అదే విధంగా ఉన్నది. దానికి కూడా మేము సిపి గారికి మరియు ఎలక్షన్ కమిషన్గా కూడా పిల్లలిచ్చాము. వెల్మల్ గ్రామంలో సుమారుగా నాకు పోటీకి అడ్డుకోవడానికి ప్రతిపక్షం వాళ్ళు 500 నుంచి 1000 రూపాయలు పంచడానికి టార్గెట్ వేసుకున్నారు. కానీ నేను 100కి 100 పంచు ఎక్స్ వార్డ్ నెంబర్గా ఎన్నో పనులు చేశాను. గ్రామంలో ప్రశ్నించే గొంతుగా ముందుకు సాగాను. ప్రతి ఒక్కరికి తెలుసు కనుక నేను ఎలాంటిది ఒక రూపాయి కూడా పంచకుండా నేను బడిలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా నన్ను గెలిపించి ఆదరించి నన్ను గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ గడ్డెళ్ళు కానీ ఈ అధికార పార్టీతో పనిచేస్తూ, సర్పంచ్ అధికార పార్టీతో పనిచేస్తూ మరియు రాష్ట్ర ప్రభుత్వంతో, సెంట్రల్ గవర్నమెంట్తో నిధులతోని గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తూ మరియు ప్రతి ఒక్క ప్రజలకు ఇలాంటి గ్రామ పంచాయతీకి వస్తే వాళ్లకు కావాల్సింది మొట్టమొదటిగా మూడే ప్రజల యొక్క అవసరాలు. మొట్టమొదటిగా ప్రజలు కోరుకునేది మంచినీరు అంటే ఒక బ్లీచింగ్ పౌడరు, మంచి శుభ్రత గల మంచినీరు కావాలి ఒకటి. రెండవది లైటింగ్. ప్రజలకు కావాల్సింది ఇంటి ముంగట లైటింగ్ ఉండాలా, మురికి కాలువ శుభ్రత, ఇంటి ముంగట మురికి కాలువ శుభ్రత, ఇలాంటి పనులు చేయాలా. గ్రామ పంచాయతీకి వచ్చిన ఆడబిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ గ్రామ పంచాయతీకి వస్తే వాళ్ళకు సరైన అవసరాన్ని బట్టి వాళ్ళకు ముందుండి మనం వెన్నుంటా ఉండి
వాళ్ళకు న్యాయం చేయాలి. ఇలాంటిది నిలిసబెట్టేసి ఒక సర్పంచ్ అనే పదవి 40-50 లక్షలతోని ఒక వ్యాపారం టైపు కొంతమంది చేస్తున్నారు. అది వెల్మల్లో కూడా ఇదే విధంగా జాగుతుంది. దాన్ని ఖండిస్తున్నాము మేము 100%. దీనిని మీరు కూడా ప్రజలు అర్థం చేసుకొని మరి ఒక సరైన నాయకుడిని, పనిచేసే నాయకుడిని ఎన్నుకొని వారికి పట్టం కట్టి ఊరు అభివృద్ధి కోసము, గ్రామ అభివృద్ధి కోసము ముందుకోవాలని, అలాంటి మాలాంటి వాళ్ళను ఆదరించి మమ్మల్ని నిజేయాలని కోరుకుంటున్నాము.